ఈరోజు మనం పచ్చి కొబ్బరితోటి పచ్చికారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్‌గా తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి గూడా ఇందులోనే ముక్కలుగా వేసుకొని దాంట్లోనే వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, అందులోనే ఓ టేబుల్ స్పూను జీలకర్ర, కల్లుప్పైతే వేసుకున్నాను. సాల్ట్ కంటే గూడా టేస్ట్ కల్లుప్పే బావుంటుంది. అలాగే అది మిక్సీ వేసుకున్న తర్వాత తాలింపేసేసుకోవాలి. తాలింపు కోసము ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఉన్నా గూడా వేసుకోవచ్చు. అలాగే కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి. మరీ పేస్ట్‌లాగా గాదు. అస్సలు వాటర్ లేకుండా మిక్సీ వేసేసుకొని దీంట్లో పసుపేయటం మర్చిపోయాను. అందుకే కొంచెం పక్కకు జరిపేసి ఆయిల్‌లో అయితే మగ్గిచ్చేసాను పసుపును గూడా. అదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కలిపేసుకోవాలి. మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదంతా మిక్సీ వేసేసుకొని దీంట్లో పొడి పొడిలాడేదాకా చక్కగా ఫ్రై జేసుకోవాలి. ఇలా కలర్ గూడా చేంజ్ అవుతుంది. దీంట్లో అస్సలు కారమేయలేదు. పచ్చి కారంతోటే, పచ్చి కొబ్బరితోటి ఇంత టేస్ట్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ కొబ్బరి కారప్పొడి యేసుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.